కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయం. ప్రభు బలలో పాలు పొందటానికంటే ముందుగా దేవుని వాక్యం చదువుకొని మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో పాలు పొందుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అట్లాగే రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుదాం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 5వ వచనం కూడా చదువుదాం. కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. ప్రభు సహాయం కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరిస్తాం. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు నామంలో మరొకసారి మీకు వందనాలు. దేవా, ఆరాధనలో మీరు సహాయపడినందుకై స్తుతిస్తూ, మరి ప్రభు యొక్క భోజనపు బల్ల, మీ శరీరము మీ రక్తం, ఈ రొట్టె ద్రాక్షారసం ప్రభువా యోగ్యముగా ఇందులో పాలు పొందుటకు మమ్మల్ని ప్రభువా మేము పరీక్షించుకొని పాలు పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి సర్వ సమృద్ధిని బట్టి, సర్వ విధములైన మీ కృపా విస్తరణను బట్టి, అత్యధికమైన మీ కృపను బట్టి సాగిలపడి హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చెల్లిస్తూ మరి మీ భోజనపు బల్ల యొద్ద సమీపిస్తున్నాము. కృపను మేము నిష్ఫలం చేసుకోకుండా, నిరర్ధకం చేసుకోకుండా ప్రభువా మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యముగా ఇందులో పాలు పొందినట్లుగా మా హృదయాలను సిద్ధపరచుమని మీ వాక్యము చేత మా అందరితో మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, నన్ను పూర్తిగా మీ సిలువ చాటున మరుగుపరచండి. ప్రభువా మీరే మాట్లాడండి. మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం, ఈ రొట్టె ద్రాక్షారసం ప్రతి ఆదివారం మనం ఇందులో పాలు పొందుతాం. ఎందుకు అంటే ఆయన శరీరాన్ని మనకి ఇచ్చినాడు, ఆయన రక్తాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనం తాగుతున్నాం. శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి తింటున్నాం. ఆయన ఇవ్వకపోతే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమైన ఈ యేసు ప్రభు యొక్క రొట్టె శరీరం ఆయన మనకి ఇవ్వకపోతే మనం తినడానికి కానీ తాగడానికి కానీ అవకాశం లేదు. తిని తాగే అవకాశం వచ్చింది అంటే, తిని తాగి వచ్చే అవకాశం మనకు వచ్చింది అంటే ప్రభు ఇచ్చాడు కాబట్టి వచ్చింది. మనం ఏం చేశాం? పొందాం. ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని ఆహారంగా పొందాం కాబట్టి తింటున్నాం. పొందిన మనం ఏం చేయాలి? ఆ మాటలు చెప్తున్నాడు 9వ అధ్యాయం 7వ వచనం 5వ వచనాల్లో. మనం ఎలా ఇవ్వాలనో, ఏమి ఇవ్వాలనో, ఎందుకు ఇవ్వాలనో చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడ్డాయి. ఇక్కడ పౌలు ఎలా ఇవ్వాలనో చెప్తున్నాడు, ఎలా ఇవ్వకూడదో కూడా చెప్పాడు. ఎలా ఇవ్వాలనో 2, ఎలా ఇవ్వకూడదో 3 చెప్పాడో చదువుదాం. 7వ వచనంలో చదువుకున్నాం. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇచ్చేవాడినే దేవుడు ప్రేమిస్తాడు. మరి మనం తీసుకుంటున్నాం కదా, ప్రభు ఇస్తున్నాడు, తీసుకునే వాళ్ళని ప్రేమించడా అని తీసుకునే వాళ్ళు అనొచ్చు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అంటే ఇవ్వడమే గొప్పది, పుచ్చుకోవడం కాదు. బీద విధవరాలు సృష్టికర్త అయిన దేవుడు చూశాడు దాన్ని. ఏమేసిందామే? 2 కాసులను ఏమన్నాడు దేవుడు? తనకు కలిగిన జీవనమంతా అన్నాడు.
దేవుని దృష్టిలో ఆమె జీవనం అంతా వేసింది అని అన్నాడు. అంటే ఆమె ఎలా ఇచ్చి ఉంటుంది? హృదయపూర్వకంగా, ధారాళంగా, సంతోషంగా ఇచ్చేసి ఉంటుంది. ఓ చిన్న పిల్లోడి దగ్గర ఉన్నాయి చిన్న 2 చేపలు 5 రొట్టెలు. పిల్లలు ఎవరైనా అయితే దాచుకుంటారు నాకు కావాలి అని. కానీ ఇవ్వని అడిగినప్పుడు ఏడ్చింటాడు. పిల్లలు అయితే ఏడుస్తారు కదా లాక్కుంటే, లేదా ఇవ్వడం చాలా కష్టం. కానీ ఆ పిల్లవాడు ఇచ్చాడు. ఇస్తే ఎన్ని వేల మందికి ఆహారం అయింది అది. ఉత్సాహంగా ఇచ్చాడు ఆ పిల్లోడు, చాలా సంతోషంగా ఇచ్చాడు. యేసయ్య అడిగాడు, ఆయనకి ఇవ్వాలి. మనం ఏమిస్తాం దేవునికి కదండి? ఇక్కడ చూడండి, ఉత్సాహముగా ఇచ్చువాడు. దేవుడు చాలా ఇచ్చాడు, నువ్వు మాత్రం దేవునికి ఏమీ ఇవ్వద్దు. చాలామంది దశమ భాగం ఇచ్చి చాలా గొప్పగా ఇచ్చినామని చెప్పుకుంటూ ఉంటారు. అసలు కొంతమంది దశమ భాగం కూడా ఇవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ విషయాలు ప్రభు కృపను బట్టి నేను ఎప్పుడు ప్రస్తావించలేదు, దేవుడు నన్ను అనుమతించలేదు. కానీ నేను ప్రభువుని ప్రార్థన చేస్తూ రాత్రి అడిగాను, ప్రభువా ఏం చెప్పాలి అని. దేవుడు ఇచ్చిన మాట తప్పనిసరిగా చెప్పి తీరవలసిందే. అది నాకైనా నీకైనా ముందు నాకే చెప్తాడు, ముందు నీకు తర్వాత చెప్తాడు. కాబట్టి ఈ ఇవ్వడం మనం ఇంకా లోతుగా నేర్చుకోవాలి, ఇంకా ఉత్సాహంగా ఇవ్వాలి. ఇవ్వడం అంటే చాలామంది డబ్బులకు ఒక్కదానికే పరిమితం చేస్తారు. అది చాలా తప్పు కాన్సెప్ట్. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ఒకసారి పోతే తిరిగి రానివి 2 ప్రాముఖ్యమైన వాటిల్లో, 1 సమయం, 2 మన ప్రాణం. దావీదు ఈ రెండింటిని చాలా చక్కగా ఎరిగినవాడు. నా సమయం, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి స్వామి ప్రభువా. నేను బ్రతకడం, రాజుగా రావడం, గొర్రెల్ని మేపడం, ప్రజల్ని పరిపాలించడం, అన్నీ నా సమయాలు, నా యుద్ధ కాలాలు అన్నీ కూడా నీ చేతిలో ఉన్నాయి. కాబట్టి నా సమయం నీది, కాబట్టి నా సమయం నీకు ఇస్తా. 2ది నా ప్రాణం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఎందుకంటే నా ప్రాణాన్ని కాపాడేది మీరే. కాబట్టి ప్రాథమికమైనవి, ప్రశస్తమైనవి 2. సమయం ఎంత ఇస్తున్నావు దేవునికి? ఎంత సమయం నువ్వు దేవునికి ఇస్తున్నావు? చాలా విలువైనదండి ఇది. లోకంలో మనం అనుకునే డబ్బు అనే కాగితాల కంటే చాలా విలువైంది. కాలం పోతే రాదు. సమయం చాలా ప్రశస్తమైనది. ఎవరి జీవితంలోనైనా మనకి ఇన్నేళ్ళు వచ్చాయి, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30, 40, 50, 90 లేదా 100 సంవత్సరాలు మన ఆయుష్కాలం దేవుడు కృప ద్వారా విస్తరిస్తూ ఇచ్చిన కాలం 100 ఏళ్ళు అనుకుందాం. ఈ కాలం అంతా దేవుడిచ్చిందే, ఎందుకంటే కాలం, సమయం ఆయన చేతిలో ఉంది కనుక. ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి మనం తిరిగి ఇవ్వకపోతే, అది కూడా ఉత్సాహంగా ఇవ్వకపోతే, ఏదైనా సరే దేవుడు మనకిచ్చిన వాటిని ఉత్సాహంగా తిరిగి దేవునికి ఇవ్వాలని దేవుడు ఆశిస్తాడు. కొదువయ్యా, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. కొదువై దేవుడు అడుగుతాడా? ఏమండి? 17వ అధ్యాయం అపోస్తుల కార్యం 25వ వచనం. ఆయన అందరికిని జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు, అందరికీ అన్నీ ఇచ్చేవాడు. కనుక ఏమండి, తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు. నువ్వు ఇస్తే ఏదో దేవునికి కొదువైందని ఇచ్చినావని కాదు, సమస్తము ధారాళముగా దయచేసిన దేవుడు ఆయన. నువ్విచ్చే సమయమైనా, నీ శక్తి అయినా, నీ బలమైనా, నీ రాబడి అయినా, నీ ఇల్లైనా లేదా నీ పొలమైనా, ఏదైనా కానీ దేవునికి నువ్వు తిరిగి ఇచ్చేది రుణం తీర్చుకోవడంలో భాగమే తప్ప, తీర్చుకునే ప్రయత్నం చేసినా ఆ రుణము తీరకట్లు ఉండవలసిందే. కనుక నీకు దేవుడు ఇచ్చిన దాన్ని ఉత్సాహంగా ఇచ్చే మనసును పెంపొందించుకోవాలి. అది కావాలి మనకి. నీకు దేవుడు ఇచ్చిన దాన్ని ఉత్సాహంగా ఇచ్చేది నేర్చుకోవాలి మనం. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఉత్సాహంగా ఇచ్చువానిని ఎవరు ప్రేమిస్తారండి? అక్కడే ఉంది కదా వాక్యాలు చాలా స్పష్టంగా. దేవుడు ప్రేమిస్తాడు. నీకు దేవుని ప్రేమ వద్దా? నీకు దేవుని ప్రేమ వద్దా? కావాలి కదా. కావాలంటే నువ్వేం చేయాలి? ఉత్సాహంగా ఇవ్వాలి. 2వది ఇంకేం చెప్పాడు? 5వ వచనంలో చదివాం, ధారాళంగా ఇవ్వాలి. ధారాళంగా అంటే బిగబట్టుకోకుండా, బిగబట్టకుండా ధారాళంగా ఇచ్చేటటువంటి మనసుని మనం పెంపొందించుకోవాలి. ప్రభువు మనకిచ్చిన వాటిలో ఏదైనా సరే, ఇందాకే చెప్పినట్లు కాలమైనా, మన ప్రాణం, లేదా నీకు దేవుడిచ్చిన జ్ఞానం, లేదా నీకు దేవుడిచ్చినటువంటి వరం, లేదా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏదైనా స్కిల్, నైపుణ్యత,
ఇవన్నీ కూడా ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి. ఆరంభ దినాల్లో చాలామంది అలా ఉత్సాహంగా దేవునికి ఇచ్చిన వాళ్ళు చాలా బాగుపడ్డారు. ఇప్పుడు అందరూ అన్ని కొలత వేసుకుంటున్నారు కాబట్టి ఎవరికి ఏమి ఇవ్వట్లా. నేను ఇది చేశారనుకోండి, మీకు నాకు ఎంత ఇస్తారు లేదా ఏమి ఇస్తారు, దీనికి ప్రతిఫలం ఏంటి అని ఆశించే తరం ఎక్కువైంది కదా ఇప్పుడు. అది వరకు అనుకోండి నిస్వార్థంగా ఇచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు. ఇప్పుడు ఇవ్వకముందే చేస్తే ఏమిస్తారని అడుగుతున్నారు. తరం ఎంత మారింది చూడండి. అందుకే దేవుడు వాళ్ళని నిజంగా చెప్పాలంటే ప్రేమించటంలా, దేవుని ప్రేమ మనుషుల్లో, కుటుంబాల్లో కరువు అయిపోయింది. ఫస్ట్ అది కరువు అయింది. కారణం ఏంటంటే ఇవ్వకుండానే దురుద్దేశంతో దేవుని దగ్గర ఆశిస్తున్నాం. మనం దేవుడు ఆల్రెడీ అన్నీ ఇచ్చాడు కదండి మనకు. ఇచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన వాటిలో కొంచెం కొంచెం ఆయన ఆశించింది. తక్కువై కాదు, మళ్ళీ చెప్తున్నాను కదా, కొదువైనట్టు ఆశించడంలా. నువ్వు ఇస్తావా లేవా, నీ జీవితం ఎట్లుందో తెలుసుకోవడం కోసమే. ఆయనకేం తక్కువేం లేదండి, ఏమీ తక్కువ లేదు ఆయనకు. నువ్వు నేను మనం ఇస్తామా ఇవ్వమా, మన మనసు ఎలా ఉంటుంది, వీళ్ళకి ఇచ్చే మనసా లేని మనసా, వీళ్ళు పిసినార్తనంగా ఉంటారా. ఇంకా ఏం చెప్పాడు 7వ వచనంలో, సనుక్కొనక. ఇంకొంతమంది బలవంతం చేస్తే ఈసారి వీళ్ళు చాలా మంచోళ్ళు అనమాట. పక్కనున్న వాళ్ళు బలవంతం చేయాలి, పొంది ఇచ్చాడు కదా ఇవ్వు 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 అని అంటే జలగలాగా అనమాట. జలకి ఏమున్నాయి, 2 కూతుర్లు ఉన్నారు. ఆ కూతుర్లు 2 ఏమంటారు ఎప్పుడు, అట్లా మీరు ఇవ్వండి 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 అని చెప్పి బలవంతం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. మనకు దేవుని దయ వలన, దేవుని వాక్య స్పష్టత ఉండడం వలన మనకి ఇది ఎక్కువ ఎవరు చెప్పరు. ఇవ్వండి ఇవ్వండి. ఇంకా కొన్ని మందిరాలలో అయితే మనం వాళ్ళని తప్పు పట్ట అవసరం లేదు, కానీ ఇవ్వండి అనే చెప్తారు ప్రతిరోజు. డబ్బులు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది తీసుకురండి, అది తీసుకురండి, అది ఉంది, ఇది ఉంది, ఇది అవసరం ఉంది, చాలా కావాలి, తీసుకురండి 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 తీసుకురండి. మొత్తం మీకు కనబడకుండా వెళ్ళిపోతా, అడ్రస్ లేకుండా. ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు కదా. మూట కట్టుకుంటారు, వెళ్ళిపోతారు. ఎక్కడికి పోతారో ఏం చేస్తారో తెలీదు. ఇలాంటి వాళ్ళు చాలామంది అవుతారని దేవుడే చెప్పాడు. డబ్బు సంచి తీసుకొని ప్రభువుని అమ్మేసే వాళ్ళే ఏర్పడతారని ఆయనే చెప్పాడు. అబద్ధ బోధకులు, ప్రవక్తలు వస్తారని ఆయనే చెప్పాడు. మనం సత్యం ఎరగాలి ప్రియులారా. దేవుడు మనకిచ్చింది తిరిగి ఆయనకి ఇవ్వడం మనకు వస్తుందా రాదా, ఉత్సాహంగా ఇస్తాడా ఇవ్వడా, ధారాళంగా చేయి చాపుతాడా చాచడా. అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, చదువుకుంటాం కదా ఇక్కడ, అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అది అతని నీతి నిరంతరము నిలుచును. వెదజల్లే వారి యొక్క నీతి నిలబడుతుంది. వెదజల్లాలి మనం, ప్రభు మనకిచ్చింది వెదజల్లాలి. వెదజల్లితే ఆశీర్వాదం, బిగబడితే ఏమొస్తుందో నాకు తెలీదు. బిగబట్టకూడదు మనం. ఆయన పుడిసిట్లో నీళ్లు బిగబట్టినాడు అనుకో, లేదా ఆయన ముక్కులో నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊపిరిని బిగబట్టినాడు అనుకో, సమస్త శరీరులు శవాలైతే వెళ్తారు. ఆయన ఊపిరి ద్వారా మంచు పుడుతుంది, ఆయన ఊపిరి ద్వారా గాలి పుడుతుంది, ఆయన ఊపిరి ద్వారా ఈ వెలుతురు ఆయనే వెలుగు కాబట్టి మొత్తం అన్నీ ఆయనలో నుండినే కలుగుతున్నాయి. కాబట్టి మనం అందరం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఎవరు దేనికి డబ్బు కట్టక్కర్లా. ప్రాణాపాయ స్థితికి పోతే ఆక్సిజన్ అప్పుడు కొనుక్కుంటాం అంతే. బతికున్నప్పుడైతే చాలా స్వేచ్ఛగా ఆక్సిజన్ మనం పీలుస్తున్నాం. ధన్యులం మనం అందరం. ఇన్ని ఇచ్చిన దేవునికి స్వేచ్ఛగా గాలిని, స్వేచ్ఛగా ఈ వెలుతురుని, సమస్తాన్ని, నడవడానికి కింద భూమిని, మన శరీరం ఆరటానికి అవసరమైనటువంటి ఉష్ణోగ్రత, వేడిని, చల్లని గాలి, రాత్రి వేళ లేదా సాయంత్రం పూట, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలని, అన్నిటినీ, ఇవి ఏవి డబ్బు కట్టడంలా మనం. వేటికి మనం డబ్బులు కట్టడం లేదు. అసమానమైన రీతిలో సర్వ మానవాళికి అవసరమైనవని సమస్తము ధారాళంగా, ఏమి ఆపడంలా, ఎవరికి ఆపడంలా అన్నీ ఇస్తున్నాడు. నీకు నాకు మరి ముఖ్యంగా ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారినే ఇచ్చేసినాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక ఓ మాట చాలా బాగుంటుంది. ప్రభు ఏం చేశాడు మన కోసం. 8వ అధ్యాయం 32వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 8:32 చదువుదాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును అనుగ్రహింపడు అని ప్రశ్నించినాడు. అనుగ్రహింపడు అంటే అనుగ్రహించాడు అని అర్థం. యేసు ప్రభువుని ఇచ్చాడు అంటేనే ఆయనలో సర్వము కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. యేసు ప్రభువునే ఇచ్చేశాడు అంటే అర్థం కలిగిన సర్వస్వాన్ని మనకి ఇచ్చేశాడని. మొత్తం ఇచ్చేశాడు మనకన్నీ దేవుడు. యేసు ప్రభువుని ఇచ్చుట ద్వారా అన్నీ ఇచ్చినాడు. తండ్రి అయిన దేవుడు ఆయన ప్రియమైన కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు. మనకిచ్చిన వాటిలో కొంచెం కొంచెం చిన్న చిన్నవి దేవుడు ఆశించినా ఆశించకపోయినా, ప్రభు ఇది నా బాధ్యత, నువ్వు నాకు ఇచ్చినావు, ఇది నేను ఇవ్వాలి. ఏదైనా నీ సమయం, ఇందాక చెప్పినట్టు నీ సమయం, నీ జ్ఞానం,
నీ స్కిల్స్, నీ నైపుణ్యం, తర్వాత నీ సేవ, నీకు దేవుడిచ్చిన రాబడి, ఏదైనా సరే, వస్తువైనా సేవలైనా ఏవైనా కావచ్చు, అన్ని దేవుడు మనకిచ్చినవి తిరిగి మనం ఆయనకు ఉత్సాహంగా ఇవ్వాలి. ఉత్సాహంగా దేవునికి ఇస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఇది మన అనుభవ పాఠం కావాలి అందరికీ. దేవుడు మనకిచ్చిన దాంట్లో స్వేచ్ఛార్పణ, స్వేచ్ఛగా దేవునికి ఇచ్చేది ఉంది. దేవుడు మనకిచ్చిన జీతంలో ఖచ్చితంగా 10% నిక్కచ్చిగా ఇవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఉంది. ఆ తర్వాత కృతజ్ఞత అర్పణ, దేవుని పట్ల దేవుడు చేసిన వాటన్నిటికీ నీకు కృతజ్ఞత కలిగి నీ ఇష్టం నువ్వు ఎంతైనా దేవునికి ఇవ్వచ్చు. అలా సనుక్కుంటా, తర్వాత ఇంకో మాట అన్నాడు బలవంతంగా, ఫస్ట్ 5వ వచనంలో అన్నాడు పిసినితనంగా. చిన్నప్పుడు చాలా పద్యాలు చెప్పేవారు తెలుగులో పిసినారుల గురించి. పిసినితనంగా, చాలామంది ఉంటారు మనలో కూడా పిసినారులు. వాళ్ళు మొత్తం కూడబెట్టి చివరికి ఎక్కడ పెట్టారో చెప్పకుండా చచ్చిపోతారు. అది పెద్ద బాధ. పల్లెటూళ్ళలో అయితే చిన్నప్పుడు మేము చాలా విన్నాం ఇవి. ఎక్కడ కొంతమంది గోతి దవ్వేసి లోపల దాచిపెట్టేయడం, కవర్లలో లేకపోతే సంచుల్లో. విషయం ఏంటంటే చెప్పకుండా చచ్చిపోతారు. ఇంకొంతమంది పొలం అంటే చాలా ఇష్టం ఉంటుంది, పొలంకి వెళ్ళిపోయి సంచులో ఏదో దాచిపెట్టేసింటారు. ఎక్కడ గోతి తవ్వి దాచిపెట్టారో తెలియదు. ఒరే పాపం ముసలి చచ్చిపోయింది కానీ ఎక్కడ దాచిందో తెలియదు, రోజు పొలంకి వస్తుంది వెళ్ళిపోతుంది, ఆ సంచి ఎక్కడ పెడుతుందో తెలియదు అని అనుకున్నాం అని చెప్పి బాధపడిన వాళ్ళు. ముసలివారు వయసు వచ్చిన తర్వాత చనిపోతే, ఒరే ఇది ఉండే వాళ్ళ దగ్గర, వాళ్ళు చెప్పకుండానే చనిపోయినారే అని చాలా బాధపడుతూ ఉంటారు. దేవుడు మా కోవిడ్ టైంలో నేర్పించిన అనుభవం మీకు ఇదివరకే ఒకసారి చెప్పిన, ప్రభు మహిమ కోసం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. మేము ఎట్లా అయినామంటే, ఎంత ప్యానిక్ అయిపోయామంటే సిస్టర్ మేమిద్దరిలో ఎవరో ఒకరు పోవచ్చు. ఇది మా తాజా అనుభవం కాబట్టి చెప్తున్నా. ఎవరెవరు చచ్చిపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఉన్న అప్పుల చిట్టా, ఉన్న ఏమంటారు అన్ని అకౌంట్స్ చిట్టా, వాటి పాస్వర్డ్లు మొత్తం అన్ని డైరీలు రాసి పెట్టా. ఆమెవి నావి మొత్తం అన్నీ. ఎందుకంటే మనం పోయిన తర్వాత మళ్ళీ ఇది చెప్పలేదు అది చెప్పలేదు అని బాధ కదా, అట్లా ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా అన్నీ ఏం లేదు, ఉన్నవే 1-2 అయినా చిన్నగా వాటన్నిటి విషయాలన్నీ రాయించి, ఒకవేళ నేను పోతే నెక్స్ట్ నువ్వు ఇలా చేసుకో, ఒకవేళ నువ్వు ప్రభు నిన్ను పిలిస్తే నేను నెక్స్ట్ వీటిని ఇలా చేసుకుంటా. ఇది యథార్థం, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే ప్రభు కృప ఈనేటికి మా పట్ల విస్తరిస్తూనే దేవుడు తీసుకొస్తున్నాడు. కానీ మేమేమో ఏదో గొప్ప వాళ్ళమని బతుకుతున్నామని కించిత్ ఆలోచనతో కూడా నేను మీకు చెప్పడం లేదు. అందుకే సమస్త విధములైన కృపలో దేవుడు నన్ను ఉంచినందుకు నా హృదయం దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతతో నిండిపోయింది. అందుకని ప్రభువా, నువ్వేది ఇస్తే అది, నువ్వేది ఇమ్మంటే అది, నాకేది ఇచ్చినావో అది పంచడం కోసం, ఇవ్వడం కోసం, నాకు ఈ 3 క్వాలిటీస్ ఉండకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ, దేవుడు ఏది ఇచ్చినాడో వాటిల్లో స్వేచ్ఛగా, ధారాళంగా, ఇంకా చెప్పాలంటే ఉత్సాహంగా దేవుడిచ్చినవి దేవునికి ఇవ్వాలనే పాఠాలను దేవుడు నేర్పిస్తూ వచ్చినాడు. కొన్ని అలా చేయగలిగాం, దేవుడు మమ్మల్ని బ్రతికిస్తూ వచ్చినాడు. దేవునికే మహిమ. ఇప్పుడు బతికి ఉన్నాము అంటే దేవుని కృప వల్లనే, మన వేరే విషయం ఏమి ఉండదండి. అందుకని మనం అన్నీ ఇచ్చినాడు కదా దేవుడు, ఏమిస్తే తక్కువ ఉన్నావు. నేను ఎప్పుడు చెప్తా అంటే, మనకున్నవన్నీ మన ప్రాణంతో సహా నిలబడి, ప్రభువా ధారాళంగా నువ్వు అన్నీ ఇచ్చినావు కదా, నీకు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనే ఆత్మీయ స్థితికి, మానసిక పరిపక్వ స్థితికి, 2 శారీరక పరిపక్వ స్థితికి మనం వచ్చేయాలి. అందుకే తిమోతికి రాస్తూ పౌలు యవ్వన కాలంలో ఉన్నప్పుడే పౌలు ఇది హెచ్చరిస్తూ చెప్పాడు, బాబు మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుండి మనం ఏమీ తీసుకొని పోలేము అని చెప్పాడు. కాబట్టి ఎట్లొచ్చినామో అట్లా వెళ్ళిపోతాం, అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. కాబట్టి మనకి ఏది మనతో పాటు రాదు. కనుక మనం ఉన్నది దేవుడు మనకిచ్చింది సంతోషంగా దేవునికి ఇచ్చేటటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. ప్రభుకి ఇవ్వడం వలన ప్రభు మనల్ని తిరిగి ఎంతో ప్రేమిస్తాడు. రెండవది మనం చదువుదాం, 2వ మాట చదువుదాం రండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. పడగొట్టుటకు కాక, మిమ్మును కట్టుటకే, పడద్రోయుటకు కాక, మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను చెప్పాడు పౌలు. అయితే ఒక సగం భాగం మనం దీనిలో గ్రహిద్దాం. ఏమంటే, పడద్రోయుటకు కాక
మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారము. దేవుడు ఒకవేళ ఈ లోకంలో నీకు భౌతికమైన అధికారం ఇచ్చినా, ఒకవేళ దేవుని మందిరంలో ఏదైనా నీకు అధికారం దేవుడిచ్చినా, దాన్ని ఒకే పర్పస్ కోసం వాడాలి. దేనికోసం? 3 అక్షరాల పదం కట్టుట. కట్టుటకే చెప్పాడండి చాలా క్లియర్గా. కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారం. దేవుడు నిన్ను ఒక పెద్ద ఆఫీసర్ని చేశాడు. నువ్వు ఇప్పుడు పెద్ద ఆఫీసర్వి, లేదంటే నువ్వు పెద్ద అధికారివి, నువ్వు పెద్ద వ్యక్తివి. దేవుడు నీకు ఇచ్చిన అధికారం దేనికి ఇచ్చాడు ఈ అధికారం? కట్టుటకే, అంతేగాని పడద్రోయుటకు కాక. అంటే పడగొట్టడానికి కాదు, పడద్రోయడానికి కాదు, లేదా నష్టపరచడానికి కాదు, నాశనం చేయడానికి కాదు. కట్టడమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కట్టడం గురించి చాలా సంగతులు రాశాడు. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడును, మనమే ఆయన ఇల్లు. మనకు ధైర్యం ఉండాలి, స్థిరమైన విశ్వాసం ఉండాలి. ప్రాముఖ్యమైనది 7-8 వచనాల్లో చెప్పాడు, మనకు హృదయ కాఠిన్యం ఉండకూడదు అని. ఆ వచనం ఒకటి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. హృదయాలను కఠినపరచుకుంటే మన ఆత్మీయ జీవితం అనే ఇల్లు కట్టబడదు, పడగొట్టబడుతుంది. మనల్ని దేవుడు పిలిచింది కట్టుటకే, పడగొట్టుటకు కాదు, పడద్రోయుటకు అంతకంటే కాదు. అది భౌతిక అధికారమైన దేవుని యొక్క మందిరంలో ఇంకా దీన్ని అధికారం అనకూడదు, బాధ్యత అని అనాలి. ఈ బాధ్యతను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే సంఘాన్ని కట్టడానికి ఇచ్చాడు. నెహెమ్యా సంఘాన్ని కట్టాడు. పాడైన స్థితిలో కాల్చబడిన గుమ్మాలున్న పరిస్థితిని చూసి ఏడ్చి రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థనలు చేసి దేవుని వాక్యం చదివి, దేవుని వాక్యం చెప్పి, ప్రజల్ని పురికొల్పి, పెద్దలను సమకూర్చి, అందరినీ తీసుకొచ్చి ఎడంగా ఉన్న వారిని సైతం, ఇది గోడ పెద్దది, మనం ఎడంగా ఉన్నాం, ముందుకు రండి అనని అందరినీ కలిసి, పని మిక్కిలి గొప్పది, మనం గోడ మీద ఒకరికొకరు ఎడంగా ఉన్నాం, కలిసి కట్టుదము రండి అన్నాడు. కలిసి కట్టాలి పని, దేవుని యొక్క పనిని. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదువుతాం కదండి. దేవుని యొక్క పని, లేదా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ బాధ్యత లేదా అధికారం దేవుని యొక్క పనిని కట్టడానికే మనం వాడాలి. దేవుని యొక్క ఆత్మల్ని కట్టడానికే వాడాలి. ఆత్మీయ మందిరం యొక్క క్షేమంను కట్టడం కోసమే మనం వాడాలి. అంతే తప్ప పడదోయడానికి కాదు, అనైక్యతను సృష్టించడానికి కాదు, కలవరాలను పెట్టేసి చేతులు కట్టుకొని చాలా మౌనంగా మనం చాలా మంచోళ్ళమని చెప్పడం కాదు. దేవుడు దాన్ని ఇష్టపడడు. సంగతి లోతుగా మనం ఎరగాలి. దేవుడు మనల్ని పిలిచింది కట్టడం కోసమే, పడగొట్టడం కోసం కాదు. అందుకే దేవుని ఇల్లును నన్ను తాకిన, మిమ్మల్ని తాకిన వాడు నాకు అనుగుడు అని అన్నాడు. అలాగే దేవుని ఇల్లును నష్టపరిస్తే దేవుడు చూస్తూ ఊరికే ఉంటాడా? ఈ ఇల్లు అనగా యేసుప్రభు శరీరం అనగా ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం అనే ఈ ఇల్లు పడదోస్తూ ఉంటే, పడగొడుతూ ఉంటే, పాడు చేస్తూ ఉంటే దేవుడు చూస్తాడా? చూస్తా ఊరికే ఉండడు. చేతనైతే ఈ ఇంటికి క్షేమాన్ని కలిగించాలి, కొంత కట్టాలి. అంతేగాని పడదోసే పని మనం చేయకూడదు. అట్లా చేశామా దేవుడు మనల్ని పడదోస్తాడు. అది ఎవరైనా కావచ్చు, నేనైనా, నువ్వైనా, మనం ఎవరమైనా. ఈ భయం మనకు ఉండాలి. లోకంలో సంఘాన్ని మనం చాలా చిన్నగా ట్రీట్ చేయొచ్చేమో కానీ జీవము గల దేవుని సంఘాన్ని తిన్నగా ట్రీట్ చేయకపోతే, చిన్నగా తక్కువగా చేస్తే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే శిరస్సు ఆయన కదా హెడ్. మరి సంఘానికి కష్టం కలుగుతూ ఉంటే, దీన్ని పడదోస్తుంటే ఆయన చూస్తూ ఎలా ఉంటాడు? ఊరికే ఉండడండి. సత్యం గ్రహించాలి మనం. చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా కావచ్చు, సంఘం జోలికి వెళ్ళకూడదు, సంఘాన్ని నష్టపరిచే పనులు చేయకూడదు, సంఘానికి కష్టం కలిగే పనులు మనం చేయకూడదు. బాధ పెట్టినామనుకో దేవుడు మనల్ని బాధ పెడతాడు. తమాష కాదు. కట్టుటకే దేవుడి అధికారం ఇచ్చింది, కట్టడానికే. దేవుని మందిరంలో ఈ బాధ్యతను ఇచ్చింది దేవుడు కట్టడానికే మనకు, అంతేకాని పడదోయడానికి కాదు, అనైక్యతను సృష్టించడానికి అసలే కాదు. దగ్గరికి రండి. మనందరం దూరంగా ఉన్నాం, దగ్గరకు రావాలి. ఎడంగా ఉన్నాం, సమీపస్థలం కావాలి. మనం కలిసి కట్టాలి. దేవుని యొక్క మందిరాన్ని, కాల్చబడిన యెరూషలేము గుమ్మం యొక్క పరిస్థితిని తిరిగి పునర్నిర్మించాలంటే మనం కలిసి కట్టాలి. కట్టుటకే దేవుడు మనల్ని ఇచ్చింది ఈ బాధ్యత, ఇచ్చింది ఈ అధికారం. ఎందుకు అంటే కట్టడం కోసమే. భౌతికమైన కట్టడం బాగానే ఉంది, ఆత్మ మందిరం కట్టడం అంత ఈజీ కాదు.
మా నాయన ఒక మాట చెప్పాడు, చెరువులో కుంటలు కట్టకూడదురా అని. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. చెరువులో కుంటలు కట్టడం అంటే ఎవరి గ్రూప్ వాళ్ళు ఏర్పరచుకోవడం. ఇది చాలా ఇష్టం చాలామందికి. నా గ్రూప్ వీళ్ళందరూ నా గ్రూప్ అని. ఎవరి గ్రూపు చెప్పాడా దేవుడు అలాగా? నీ గ్రూప్ కాదు, నా గ్రూప్ కాదు, మనమందరము దేవుని గ్రూపు. అందరు కలిసి రావాలి, అందరూ ఆత్మ ఐక్యతలో ఉండాలి. 133వ కీర్తనలో ఒకటో మాట ఏమన్నాడు? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం దేవుడు చెప్పాడు. అనైక్యతను సృష్టించడం మనకెంత ఘనత, ఒకరినొకరు దూరంగా చేయడం ఎంత ఆనందం, విడగొట్టడం, చెడగొట్టడం, ఏమి కలహాలను సృష్టించడం, లేనివి కల్పించడం ఎంత ఆనందమో కొంతమందికి. యూ విల్ బీ అకౌంటబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఎవరైనా కావచ్చు, నేనైనా నువ్వైనా మనం ఎవరమైనా దేవుని యొక్క సంఘ ఐక్యతకి కష్టం కలిగించే పని ఎవరు చేసినా తప్పనిసరిగా దానికి ఫలితం ఎవరు చేస్తారో వాళ్ళు పొంది తీరవలసిందే. ఎందుకంటే దేవుడు చెప్పాడు చాలా స్పష్టంగా, కట్టడానికే నేను మీకు ఇచ్చింది ఈ బాధ్యత, ఈ అధికారం. దేనికి ఇచ్చాను? కట్టుటకే, పడదోయట కాదు. చేతనైతే కట్టు, లేదంటే సైలెంట్గా ఉండు. పడదోసే పని మాత్రం చేయొద్దు. పడగొట్టే పని చేసావా దేవుడు నిన్ను పడగొడతాడు. తమాషా అనుకుంటున్నారా? మనం ఎవరమైనా కావచ్చు, దేవుని పనికి, దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం అది. నువ్వు మనం ఏం చేయలా. యేసు ప్రభు రక్తం కార్చాడు. ఆ రక్తం కార్చిన సంఘాన్ని కట్టే పని ఇచ్చాడు, కట్టే అధికారం ఇచ్చాడు. కట్టు అంతే. పడగొట్టే పని చేస్తే, పాడు చేసే పని చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. నాకైతే నేను చెప్తున్న దేవుని ప్రేమను బట్టి ఇప్పుడు కూడా చాలా భయంతోనే చెప్తున్నాను ఇది. ప్రభువా, నాకు తెలియకుండా ఎక్కడైనా పడగొట్టే పని చేస్తానేమో, నా చేతులను కట్టేయి. నేను రాత్రి ఇదే ప్రార్థన చేసుకున్నా. నేను కడుతున్నట్లే ఉన్నానేమో, ఒకవేళ నిన్ను పడదోస్తున్నానేమో, నాకు తెలీదు. నా భయం నాకుంది, నీ భయం నీకు ఉండాలి. ఇది దేవుని సంఘం, కట్టుటకే, పడదోయడానికి కాదు. దేవుడి అధికారం ఇచ్చింది. చాలా స్పష్టంగా చెప్పాడు, వివరణే అవసరంలా. మళ్ళీ చదువుకోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత. నా మాటలు కాదు ఇవి, పరిశుద్ధుడైన దేవుని వాక్యంలో ఉన్న మాటలు ఇవి. ఏం రాశాడు చూడండి, 2 కొరింథీ రాసిన పత్రికలోనే మళ్ళొకసారి చదువుదాం. 10:8 10వ అధ్యాయం 8వ వచనం. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే. మిమ్మును, మీరెవరు? జీవం గల దేవుని సంఘం. మిమ్మల్ని కట్టడానికే దేవుడి బాధ్యత ఇచ్చింది. మిమ్మల్ని కట్టడానికే ఈ అధికారం దేవుడు ఇచ్చింది. దానికే నేను వాడాలి, లేకపోతే వేరే దానికి దేనికి వాడకూడదు. ప్రతి ఒక్క ఆత్మక్షేమాన్ని విచారించాలి. తిమోతికి చెప్తాడు కదా, నిజముగా అతని వంటి వాడు ఎవరు లేరు, సంఘం యొక్క క్షేమాన్ని చింతించేవారు. సంఘం క్షేమంగా ఉండాలి. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు. 122వ కీర్తన 6వ వచనం ఎప్పుడు చదువుతాం? మా సంఘము క్షేమంగా ఉండాలి, అందరూ సమకూర్చబడాలి, అందరూ రావాలి, అన్నిటిలో అందరూ పాలు పొంది ఆత్మీయంగా ఎదగాలి, ఫలించాలి, వృద్ధి చెందాలి, వ్యాపించాలి. ఆదికాండం 1:28లో ఎప్పుడు చదువుకుంటాం బైబిల్ స్టడీలో? విస్తరించాలి. దేవుడు అవి కోరుకుంటాడు. అలా చేయాలి. మనం కట్టడంలో ఇవన్నీ ఉంటాయి. ఈ బాధ్యత, ఈ అధికారము దేవుడిచ్చింది కట్టుటకే. నీ బాధ్యతను నువ్వు చక్కగా నిర్వర్తిస్తున్నావా లేదా పరీక్షించుకొని ఈ ప్రభు యొక్క బలలో మనం పాలు పొందాలి. 3వది మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తమను తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము, కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. 3వ తలంపు, లాస్ట్ వర్డ్, గ్రహింపు లేక ఉన్నారు. ఎన్నేళ్ళు నీ విశ్వాస జీవితం? 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40, 30, 20, 10, 5, 2 సంవత్సరం. నీ ఇష్టం, నువ్వు ఎక్కడున్నావు చూసుకో కొలతల్లో. ఇన్నేళ్ళ నీ విశ్వాస జీవితంలో నీ గ్రహింపు ఎంత? ఎవరితో పోల్చుకుంటున్నావు నువ్వు? పౌలు ఒకటే మాట అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నా పోలిక ఎవరితో? యేసు ప్రభుతో. మరి నీ పోలిక ఎవరితో? నీ పక్కనున్న వాళ్ళతో సరి చేసుకుంటున్నందున. చాలా చక్కగా చెప్పారండి. వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని అలా ఉండాలి, వీళ్ళలా ఉండాలి, వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా ఉండకూడదు, వాళ్ళలా ఉండకూడదని మనుషులను చూసి పోల్చుకొని వాళ్ళలో వాళ్ళే చూడండి, మనుషులతోనే ఒకరితో సరి చూసుకొని చున్నందున
గ్రహింపు లేక ఉన్నారు అంటే మనుషులతో ఒకరినొకరు సరిచూసుకొని నీలాగా నేనున్నా, నాలాగా నువ్వు ఉండు, నీకు నాకు ప్రభువులాగా మనం ఉండాలి, యేసు ప్రభువుని పోలి నడుచుకోవాలి. ఒకవేళ ఒక మెట్టు నువ్వు పైన ఉండొచ్చు, నేను 4 మెట్ల కింద ఉండొచ్చు, నువ్వు ప్రభుకి ఇంకా సమీపంగా ఉండొచ్చు. ఒకవేళ రాత్రే దేవుడు నీతో మాట్లాడి, లేదా ప్రతిరోజు నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటే సమీపస్తుడిగా మోసేలాగా ఉండొచ్చు, తప్పేం లేదు. లేదా దూరంగా ఉండొచ్చు అహరోన్లాగా, ఎక్కడన్నా ఉండు, నువ్వు ఏ స్థితిలోనన్నా ఉండు. గ్రహింపు ఉందా? గ్రహింపు. ఎవరితో సరి చూసుకుంటున్నావు? ఎవరితో పోల్చుకుంటున్నావు? నిన్ను దేవుడు ఎవరితో పోల్చుకోమన్నాడు? ఆయనతోనే పోల్చుకోమన్నాడు. యేసు ప్రభు సహనంతో పోల్చుకో, ప్రభువా నీ సహనం ఎంత, నా సహనం ఎంత. యేసు ప్రభు క్షమాహృదయంతో పోల్చుకో, ప్రభువా నీ క్షమించే హృదయం ఎంత, నా క్షమించే హృదయం ఎంత. యేసు ప్రభుతో పోల్చుకో, ప్రభువా నువ్వు ప్రాణమే ఇచ్చావు, తండ్రి చెప్పాడు నువ్వు ఇచ్చావు, మరి నేను ఏమి ఇవ్వను నేను. మరి పోలికెక్కడా? పోల్చుకుంటే యేసు ప్రభుతో పోల్చుకో, మనుషులతో పోల్చుకోవద్దు. దేవుడు నాకు నేర్పించిన అద్భుతమైన పాఠం, నాకే కదా మనందరికీ నేర్పించుంటాడు. మనుషులతో పోల్చుకున్నారా అక్షరం కూడా ఎదగం. యేసు ప్రభుతో పోల్చుకున్నామా, ఒక మెట్టు రా పైకి రా, ఇంకొంచెం పైకి రా, నా కుమారుడా నా కుమార్తె ఇంకొంచెం పైకి రా, ఇంకొంచెం పైకి రా, ఇంకొంచెం పైకి రా. దేవుడు అద్భుతంగా నేర్పిస్తాడు. నువ్వు సరిచూసుకునేది ఎవరు? నువ్వు మనుషులతో సరిచూసుకుంటే ఒకటే దేవుడు చెప్పాడు, నీకు గ్రహింపు లేదు. యేసు ప్రభు బతికున్నప్పుడే శిష్యులతో చెప్పాడు, యెరూషలేముకు పోతాం, మనుష్య కుమారుని కొడతారు, చంపుతారు, కొరడాలతో బాధిస్తారు, సిలువకేస్తారు, చంపేస్తారు, 3వ రోజు సమాధిలో పెడతారు, 3వ రోజు ఆయన తిరిగి లేస్తాడు, నేను ముందే చెప్తున్నా మీకు ఇవన్నీ చెప్పాడు. చెప్తే వాళ్ళు ఏం చేశారు? యోహాను సువార్త 20వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. 9వ వచనంలో ఒక మాట ఉంది, చదుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 9వ వచనం. 29. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము అను లేఖనం వారింకను గ్రహింపరైరి. చక్కగా ఉంది కదా, వారింకను గ్రహింపరైరి. ఎప్పుడు చెప్పాడు ఇది? ఎప్పుడో చెప్పాడు వాళ్ళకి. చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఇంకా గ్రహించలే వాళ్ళు. ఆయన సిలువ వేశారు, చచ్చిపోయాడు, తిరిగి లేచినాడు, వాళ్ళు ఇంకా గ్రహించలే. వారు ఇంకనూ గ్రహింపరైరి, వెతుక్కుంటున్నారు ఆయన్ని. మరి నేను ముందే చెప్పా కదా మీకు, నేను ముందే చెప్పా కదా, పోతాం, కొడతారు, చంపేస్తారు, తిరిగి లేస్తాడు ఆయన సజీవుడు. బతికున్నప్పుడే ఇంత స్పష్టంగా చెప్తే కూడా చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా వాళ్ళు గ్రహించలేరు. మన జీవితాలు కూడా సరిగ్గా ఇలా ఉంటాయి. చాలాసార్లు దేవుడు చెప్పిన వారింకనూ గ్రహింపరైరి. మన జీవితాల్లో గ్రహింపు చాలా 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 అవసరం. సంగతుల్ని గ్రహిస్తున్నావా? ఈ గ్రహింపుని కొలస్సీ 2:2లో ఒక మాట అన్నాడు, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం అన్నాడు. 2:2లో ఈ మాట నేను చదువుతున్నా, కొలస్సీలు రాసిన పత్రిక. గ్రహింపు ఏం ఉంటే ఏం, లేకపోతే ఏమని మనం అనుకుంటాం కదా. యేసుప్రభుని గ్రహిస్తే ఎంత అద్భుతమైన దీవెనో చూడండి. 2వ అధ్యాయం కొలస్సీలు రాసిన పత్రిక. నేనెంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యములు కలిగిన వారై. చాలు, సంపూర్ణ గ్రహింపే సకలైశ్వర్యం. క్రీస్తును సంపూర్ణంగా గ్రహించటం వల్ల సకలైశ్వర్యాలు వస్తాయి. అట్లా చెప్పు బ్రదర్, చాలా ఇష్టం మాకు ఇది అంటారా? మరి నీ గ్రహింపు ఎక్కడా? నీకు సకలైశ్వర్యాలు కావాలి, నువ్వు సంపూర్ణంగా గ్రహించద్దు దేవుణ్ణి గ్రహించద్దు, ఐశ్వర్యం కావాలి. ఎట్లా కుదురుతుంది? దేవుణ్ణి సంపూర్ణంగా గ్రహించు, అర్థం చేసుకో. ఆయన్ని గ్రహింపు లేక ఉన్నారు అని దేవుడు చేసే నేరారోపణ. నీకు గ్రహింపు ఉందా? ఉంటే నీకు సర్వైశ్వర్యాలు నీవే, సకల ఐశ్వర్యాలు నీకే. లేకుండా ఏడుస్తున్నావు అనుకో, ఎక్కడో నీ గ్రహింపు కోల్పోయావు. దేవుని సంగతుల్ని గ్రహించడంలో నువ్వు కోల్పోయావు. మనుషులతో సరిపోల్చుకుంటున్నావు, మనుషుల ముఖాలను చూస్తున్నావు, మనుషులతో పోల్చుకొని నీకన్నా నేను బెటర్ అనుకుంటున్నావు. ఈ కారణం చేత నువ్వు ప్రభువుని గ్రహించటంలా, అందుకే గ్రహింపులు లేక ఉన్నావు. ఈ గ్రహింపు కావాలి. ఈ గ్రహింపు వస్తే ఈ గ్రహింపు కూడా సంపూర్ణం కావాలి. సంపూర్ణ గ్రహింపు ఎక్కడ తీసుకెళ్తుంది మనల్ని అంటే ప్రభువులో సకల ఐశ్వర్యాలను ఇచ్చే స్థాయికి తీసుకెళ్తుంది. 4వ చదుదాం. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం
28వ వచనం. 11:28 ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. క్షమించండి, దానికంటే ముందు ఒక మాట చదవాలండి మనం. 11వ అధ్యాయం 13వ వచనం. 11:13 ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొను వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. 14 కూడా. ఇది ఆశ్చర్యమేం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులు ఎవరు పరిచారకులు? సాతాను పరిచారకులు. పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతం. ఒక ముక్కలో చెప్పాలంటే దొంగ అపోస్తలులాగే దొంగ పరిచారకులు ఉన్నారు, వాళ్ళు నీతి వేషం వేసుకున్నట్టు ఉంటారు అని ప్రభు హెచ్చరించినప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈటలాగా ఫస్ట్ నన్ను పొడుచుకుంది ఈ మాట. ప్రభువా పరిచర్య అన్నా, నీ వాక్యం చదువుకుంటున్నాను చెప్తున్నాను, నాలో గనక ఈ దొంగ ఉన్నాడనుకో నేనెవరి పక్షంగా ఉంటా? దేవుని సైతాన్ పక్షంగా ఉంటా. ఈ దొంగ నాలో లేడనుకో ఎవరి పక్షంగా ఉంటా? యేసుప్రభు పక్షంగా ఉంటా. భయం వేసింది మాట చదువుకున్నప్పుడు. ఎవరికో కాదు ఇది. చాలామంది అనుకుంటా అంటారు ఆయన చెప్తాడండి, ఆయన ఏం చేయడు. చెప్తాడా? చేయడా? దేవుడు చూస్తూ ఉంటాడా? చూడకుండా ఉంటాడా? నువ్వు నేను మనం చూడకపోవచ్చు. హృదయాలను శోధించే దేవుడు, లోపల ఈటల్ని పొడిచి బయటికి లాగే దేవుడు ఆయన. ఫస్ట్ నాకు పొడుచుకుంది, భయం వేసింది. అట్లనే ప్రభువా అసలు అపోస్తలుల్లోనే దొంగలు ఉన్నారు అనే సంగతి గుర్తుపెట్టాడు పౌలు. అంటే ఎంత గొప్పవాడు. అర్థమైందా? దొంగ పరిచారకులు ఉంటారు, దొంగ విశ్వాసులు ఉంటారు, దొంగ బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటారు, దొంగ అపోస్తలులు ఉంటారు, దొంగ సేవకులు ఉంటారు. అందరూ దొంగలు. అందుకే అన్నాడు ఒకటే మాట ప్రభు కోపం వచ్చి మండి, మీరు నా మందిరమును దొంగల గుహగా చేశారు. అంటే ఉన్న వాళ్ళందరూ ఎవరని? దొంగలు అని ఒప్పుకోవడానికి మన ధైర్యం సరిపోదు, మనకు ధైర్యం సరిపోదు. దొంగలు అన్నాడు. ఓ విశ్వాసి, నువ్వు ఒకవేళ దొంగవా, పరిచారకుడా నువ్వు దొంగవా, బాధ్యత వహించే సహోదరుడా నువ్వు ఒకవేళ దొంగవా, ప్రతిదీ దేవుడు చాలా తేటగా రికార్డ్ చేసి పెడతాడు. ఇప్పుడు తప్పించుకున్నా ఒక దినం ఆయన న్యాయపీఠం మీద నిలబడినప్పుడు మన జీవితాన్ని మన ముందే స్క్రీన్ మీద వేసి చూపించి, ఇదిగో అప్పుడు దాచిపెట్టావు కదా, చాలా మేధావు అనుకుంటున్నావు, రహస్యమైనది ఏదియు మరుగై ఉండదు, దాచిపెట్టబడినది ఏది బయలుపరచబడక ఉండదు పోదు. ఈరోజు దాచేసావు, బాగా చాలా బాగా మేనేజ్ చేసావు, వెరీ నైస్. ద డే విల్ కమ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఓపెన్డ్. ప్రతిదీ భయం పెట్టుకో మనసులో. దేవుడు ప్రతి దాన్ని ఓపెన్ చేస్తాడు. అంత ఈజీ కాదు. దేవుని కన్ను కప్పడం అంత ఈజీ కాదు. అందుకే దొంగ పరిచారకులు ఉంటారు అన్నాడు. దొంగ సేవకులు ఉంటారు, దొంగ అపోస్తలులు ఉంటారు, దొంగ విశ్వాసులు ఉంటారు, దొంగ బాధ్యత వహించే వాళ్ళు ఉంటారు, దొంగగా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ఇక్కడ ప్రభు అన్నాడు ఒక మాట, నేను ఎలా వస్తా? దొంగల్ని పట్టాలంటే ఎట్లా రావాలా? సాతాను తానే ఎట్లా రావాలా? పాపుల్ని పట్టాలంటే ఎట్లా రావాలా? ఆయన పాపిగా చేయబడిన వాడై రావాలి. దొంగల్ని పట్టాలంటే అందుకే ఆయన అన్నాడు, నేను దొంగవలే వస్తాను అని అన్నాడు. ఎవరి కోసం? రెండూ అర్థం చేసుకోవాలి. ఆయన బిడ్డల కోసమే వస్తాడు అని అనుకుంటుంటారు చాలామంది. అఫ్ కోర్స్ ఆయన బిడ్డల కోసమే వచ్చినా ఇలాంటి దొంగల్ని పట్టడం కోసం కూడా వస్తాడు ఆయన. లేకపోతే ప్రభువుకి ఏమి, నేను దొంగలాగా వస్తానని చెప్పడానికి? మహారాజు ఆకాశం నుండి వెలుగులో రావచ్చు కదా, మేఘారూఢుడై రావచ్చు కదా, గుర్రమునెక్కి రావచ్చు కదా, అన్నీ ఉన్నాయి. అట్లా రాడేందుకు? నేను దొంగ వల్లే వస్తాను. ఎందుకన్నాడు? దొంగతో ఎందుకు పోల్చుకున్నాడు? చాలామంది ఉండంగా, మంచి ఉండంగా. ఇక్కడ అన్నాడు అపోస్తలుల దొంగ అపోస్తలులు. మీరు నమ్ముతారో లేదో, ఇది చదివినప్పుడు చాలా భయం వేసింది. దొంగ అపోస్తలు ఉన్నారు,
ఇంకేమన్నారు? మోసగాండ్రగు పనివారు ఉన్నారు. నేను చాలా మంచి పని ఉండండి చెప్తూ ఉండొచ్చు నువ్వు, కానీ నీ లోపల ఏముండొచ్చు? ఏముండొచ్చు? మోసం ఉండొచ్చు. మోసగాండ్రగు పనివారు. నీ పనిలో నువ్వు మోసం చేసావనుకో, నీ యజమానిని లేదా నీ దేవునిని లేదా నీ పైన వారిని మోసం చేసే ప్రయత్నం చేసావా, నువ్వు మోసగాడగు పనివాడు అని అర్థం. దేవుణ్ణి మనం ఎవ్వరం మోసం చేయలేం. ఒకవేళ పైన కింద మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ కన్ను కప్పేయచ్చు, కానీ దేవుడు చూస్తాడు, ఒక మార్క్ వేస్తాడు. ఏ మార్క్ అంటే నువ్వు మోసగాడగు పనివాడవు. మోసం చేయువాడు 101వ కీర్తనలో ఉంటుంది. మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు. చదవండి, 101వ కీర్తనలో ఉంది అన్నమాట. త్వరగా చదువుదాం. 101వ కీర్తన 7వ వచనం. మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు. పెట్టుకోడండి ఆయన. మోసం చేసేవాడిని ఆయన ఇంట్లో పెట్టుకోడు. మనం ఒకవేళ మనుషుల కళ్ళు కప్పి మోసం చేస్తూ చాలా దర్జాగా బతకచ్చు అని అనుకుంటున్నామేమో, కానీ మోసం చేసేవాడిని దేవుడు ఆయన ఇంట్లో పెట్టడు. చూస్తూ ఉండాలంతే. మోసం చేయువాడు నా ఇంట నివసించరాదు. అబద్ధంలాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. అసలు నిలవడు. అబద్ధాలు చెప్పేవాడు దేవుని కళ్ళ ఎదుటే నిలబడ్డు. ప్రియులారా, పరీక్ష చేసుకుందాం. ప్రభు బలలో పాలు పొందడానికి ముందుగా మన హృదయాలను ప్రభుకి అర్పిస్తాం. ప్రభువా, ఒకవేళ, ఎందుకంటే అబద్ధము దొంగతనము ఈ రెండు ఎవరిలో ఉన్నాయి? మీ పితరుడైన అపవాదిలో మొదటి నుంచి ఆది నుండి ఉన్నాయి. వాని పిల్లలం యేసు రక్తంలో కడగబడి దేవుని పిల్లలం అయినాం కదా. అప్పుడప్పుడు వాని స్వభావం వస్తూ ఉంటుంది. దొంగతనం అనే స్వభావం వస్తుంది. ఎందుకంటే వాడు చచ్చిపోడు. వాడు చచ్చిపోయినాడంటే సైతాన్ చచ్చిపోయి అసలు వాని ఉనికి లేకుండా ఉండాలా. వాడు ఇంకా మనలో పని చేస్తూ మనల్ని శోధిస్తూ ఉంటాడు. కాబట్టి దొంగ అపోస్తలను గుర్తుపట్టిన వాడు పౌలు. చాలామంది మనలో ఈ దొంగ బుద్ధి ఉంటుంది చాలామందికి. ఇంకా మునుపు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులకు పిల్లలు కదా, కాబట్టి ఆ దొంగ బుద్ధి ఉంటుంది. దాన్ని తీసేసుకోవాలి. తీసేసుకొని ప్రభు వలలో యోగ్యంగా పాలు పొందాలి. కాబట్టి దొంగ అపోస్తలు మోసగాండ్రైన పనివారులాగా ఉన్నారా? పరీక్ష చేసుకుందాం. 5వ చదువుదాం ఇప్పుడు. 11:28 రండి. అయిపోయింది, ముగిస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. పౌలు యొక్క శ్రమల్ని, కష్టాలని, ఇబ్బందుల్ని, చావు పరిస్థితులను అన్నీ చెప్పి చాలా కష్టాలన్నీ లిస్టు రాసి అన్నీ చెప్పాక చివరిలో ఒక ప్రాముఖ్యమైన మాట ఒకటి చెప్పాడు. చూడండి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఇది టాప్ లెవెల్ స్పిరిచువల్ స్టేటస్ అన్నమాట. సంఘాలన్నింటి గురించి చింతించడం. ఈ లోకంలో యేసు ప్రభు రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘాలన్నింటి గురించిన చింత. మనం ఒక సంఘం గురించి చింతించడానికే మనకు తలప్రాణం తోక్కొచ్చేస్తుంది కదా. ఒక చిన్న సంఘం లేదా ఒక మాదిరి సంఘం లేదా కొంచెం పెద్ద సంఘం, ఆ సంఘంలో ఉన్న పరిస్థితులన్నిటినీ ఆలోచించి చింతించి వాటి గురించి పట్టించుకొని చేసేటప్పటికి మన ఆయుష్య అయిపోతుంది. పౌలు జీవితం, ఆయన ఆత్మీయ జీవితం సంఘాలన్నింటి గురించిన చింత. ఇవాళ మన హెబ్రోను సహవాసంలో ఇలా సంఘాలన్నింటి గురించిన చింత కలిగిన వారు కరువు అయిపోయినారు. కాబట్టే ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు విడిపడిపోతూ ఉన్నారు, చీలిపోతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు సొంత సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏమవుతుందో తెలియదు. నదులన్నీ సముద్రంలో కలవాలని లోకంలో నానుడి. ఈ సంఘాలన్నీ కూడా మళ్ళీ ప్రధాన స్రవంతిలోకి పోయి ఒక సార్వత్రిక సంఘముగా ఏర్పడాలి. ఈ సంఘాలన్నిటి గురించిన చింత కావాలి. ఇప్పుడు సంఘాలన్నిటి గురించి వద్దు. నువ్వు బేతేలు విశ్వాసివి కదా, బేతేలు సంఘం యొక్క చింత నీకుందా? నాకెందుకంటే అది వాళ్ళు ఉన్నారు చూసుకుంటారు కదండి అది అంటారు కదా. మరి నీకెందుకైతే నువ్వెందుకు బేతేలుకి వస్తున్నావు? నీ బాధ్యత ఏంటి? గుర్తిరిగావా? ఇది తెలుసుకోవాలి కదా. బాధ్యత లేకుండా ఉంటే దేవుడు ఎవరిని ఇష్టపడడు. దేవుడు ఎవరిని ఇష్టపడడు. ఆయన ఎందుకంటే ఆయనకు పనివారు కావాలి, పని చేసేవారు కావాలి, చింతించేవారు కావాలి. నీ స్థాయిలో ఎవరెవరి స్థాయిలో వాళ్ళు పని చేసుకుంటూ పోవాలి. కనబడినా కనబడకపోయినా. కొందరు కనబడే పనులు చేస్తూ ఉంటారు, కొందరు కనబడాలనే చేస్తూ ఉంటారు, కొందరు కనపడకుండా ఎక్కడో ఏడుస్తూ ఉంటారు. ముసలోళ్ళు మూలుగుతూ ఉంటారు. వాళ్ళు అయ్యా మా బేతేల్ని కాపాడు అని. ఎవరిని తక్కువ చేయక్కర్లా. రహస్యమందు చూచు
రహస్యాన్ని చూస్తాడు, బహిరంగంగా జరిగే విషయాలు రెండింటినీ చూసే దేవుడు ఫలమిస్తాడు. నీ బాధ్యత నువ్వు ఎరగాలి. సంఘములన్నింటి గురించిన చింత, బేతేలు సంఘం, మనకు బ్రాంచ్ బెతస్తా సంఘం, ఈ రెండు సంఘాల గురించిన చింత. ఇక్కడికి వచ్చే విశ్వాసివి, ఇక్కడికి వచ్చి నువ్వు ఆత్మీయ క్షేమం పొందే వ్యక్తివి, నీకు ఈ చింత లేకపోతే దేవుడు నిన్ను మెచ్చడు. అయ్యా ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, మా సంఘం క్షేమంగా ఉండాలి, నీవు రక్తం ఇచ్చి కార్చిన సంఘం కదా, వీళ్ళందరూ నెమ్మదిగా సుఖముగా క్షేమంగా ఉండాలి, నేను అందుకు ప్రార్థించాలి, అందుకు అవసరమైన నా పని ఏదో నా బాధ్యత ఏదో నేను నిర్వర్తించాలి చక్కగా, ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు, నేనే సమస్యగా ఎవరికి ఉండకూడదు, నా చేతనైతే కొంచెం నేను మేలే చేసుకొని అందరికీ క్షేమాన్ని కలిగించాలి, అది నా బాధ్యత, అది నేను చెయ్యాలి ప్రభువా. అదే చింత అంటే. పౌలుకి సంఘాలన్నిటి గురించి చింత ఉంది, నీకు సంఘం గురించిన చింత రావాలి. ఎప్పుడు నీ వ్యక్తిగత జీవితమే, ఎప్పుడు నీ కుటుంబ జీవితాల్లో ఉన్న చింతలు అన్నీ చెప్తారు. చాలామంది విశ్వాసులు ఇంట్లోకి పోతే వాళ్ళ సమస్యలే చెప్తారు, వాళ్ళ కుటుంబ సమస్యలే చెప్తారు, వాళ్ళ బాధలే చెప్తారు, వాళ్ళ పనులే చెప్తారు, వాళ్ళ ఉద్యోగ కష్టాలే చెప్తారు, లేదా వాళ్ళ వ్యాపార నష్టాలే చెప్తారు, ఇవే చెప్తా ఉంటారు. సంఘం గురించిన చింత చాలా తక్కువ మంది చెప్తా ఉంటారు. మనుషులు పొగుడుతున్నారని మీరు అనుకోకపోతే నాకు తక్కువే పరిచయం మీ అందరికంటే. రత్నాకర్ అంకుల్ గారితో నాకు పరిచయమైన తొలినాళ్ళల్లో నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉంది. ఆయన చిన్నపిల్లోళ్ళలాగా బాగా ఏడ్చారు, నాకు భయం వేసింది. బేతేలు బెతెస్తా ఎప్పుడు ఇదే మాట చెప్తా ఉంటాడు అంకుల్ గారు. బేతేలు బెతెస్తా విషయం ఆలోచించాలయ్యా, ప్రార్థన చేయాలని. చాలా చిన్నపిల్లోళ్ళలాగా ఏడుస్తూ చాలా విషయాలు జరిగిపోయినాయని చాలా పంచుకుంటూ వచ్చినారు. అరే ఈ వయసులో కూడా ఈ సంఘం గురించిన చింత ఎందుకు అంకుల్ గారు అని చెప్పి నేను అప్పుడు అనుకున్నా. అది మనుషుల వల్ల కలిగేది కాదు, అది దేవుడు పెట్టింది. హాయిగా నిద్రపోవచ్చు లేదా ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ ఈ సంఘం ఎలా ఏర్పడిందో, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని చీలికలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కుట్రలు, పక్కనే ఉండి సంఖలో బల్లెపోట్లాగా ఉండేవాళ్ళు, ఏమి ఉన్నవి లేనివి కల్పించి చెప్పేవాళ్ళు. ఈ అంకుల్కి ఈ వయసులో ఈ తలలో ఇన్ని సమస్యలు అవసరమా, ఇన్ని బాధలు ఎలా భరిస్తుంటాడు, ఇంతమందిని ఎలా రిసీవ్ చేసుకుంటారు, వీళ్ళందరికీ ఎట్లా సమాధానాలు చెప్తారు, ఇదంతా ఒక ఎత్తు. వాళ్ళ ఇండస్ట్రీ గురించి నాకేమీ తెలియదు, అక్కడెన్ని సమస్యలు ఉంటాయో అవి కూడా నాకేం తెలియదు. కొన్ని ఒకటి రెండు చెప్పి ప్రార్థన చేయమన్నప్పుడు తప్ప పై విషయాలు తప్ప ఏమీ మాకు తెలియదు. వాటిలో ఎన్ని సమస్యలు ఉంటాయి, వాటికి సంబంధించిన విషయాలన్నీ ఎన్ని లోతుగా ఉంటాయి, ఎన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ పక్కన పెట్టి సంఘం బేతేలు ఎప్పుడు ఫోన్ చేసినా బేతేలు విషయం లేదా బెతెస్తా విషయం, ఇది ముఖస్తుతి చేయడం కోసం నేను చెప్పడం లేదు, మీరు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు నాకు చాలా సందర్భాల్లో నేను చెప్పాలని అనిపించినా ప్రభు నన్ను చెప్పనీయలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు చెబుతూ ఉన్నా. ఈ చింత అంకుల్కి ఒకరికే కాదు, అంకుల్ని ప్రశ్నించేది కాదు, కూర్చున్న నీకు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇది నీకుందా అంటే నేను చెప్పగలను ధైర్యంగా, నాకుంది కాబట్టి చెప్తున్నాను. బేతేలు యొక్క భారం చిన్నపిల్లోళ్ళలాగా అంకుల్ ఏడ్చి చెప్పిన తర్వాత నాకు దేవుడు ఎంత భారం ఇచ్చినాడో నా శక్తి వంచన లేకుండా చేసుకుంటూ వచ్చా. ఆ భారమును బట్టే నేను మీకు చెప్తూ ఉన్నా. నీకు నిజంగా చింత ఉంటే అయితే మిగతా వాళ్ళం మాకు లేదండి అని మీరన్నా నాకు బాధ లేదు. నీవు పడిన చింత, నీవు పడిన భారానికి ప్రభు ప్రతిఫలం ఇస్తాడు, ప్రభువే ప్రతిఫలం ఇచ్చేవాడు. అయితే ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి వంతును తీసుకోవాలి. చింతపడాలండి. నీ ఇంట్లో సమస్య కోసం, నీ కొడుకు పెళ్లి కాకపోతే, నీ కూతురికి ఉద్యోగం రాకపోతే, లేదా నీకు ఆరోగ్యం బాగాలేకపోతే స్లిప్పులు రాసిచ్చి ప్రార్థన చేసేమని చెప్తారు కదా అందరూ, ఒక్కరు కాదు అందరూ చెప్తారు కదా. బేతేలు క్షేమంగా ఉండాలి, ఎవరన్నా ప్రార్థన చేయమని రాయిస్తారా? ఎవరు రాసేవారు? ఎందుకు రాయరు? నీకు సంబంధం లేని విషయం అది. అసలు కిట్కి అక్కడుంది. అయ్యా సంఘం క్షేమంగా ఉంటే మా కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, మా పిల్లలు, మా విశ్వాస జీవితం అన్నీ క్షేమంగా ఉంటాయి. అసలు రహస్యం అది తెలుసుకోవాలి కదా మనం. సంఘము బాగుంటే ఆటోమేటిక్గా మన కుటుంబాలన్నీ బాగుంటాయి. మన కుటుంబాలు బాగుండాలని కోరుకోవడం కాదు మనం. నేనైతే యథార్థంగా చెప్తున్నా, మీరేమనుకున్నా నన్ను బాధలేదు. నేను ఎంత ఏడ్చానో, ఎన్ని రాత్రులు ఏడ్చానో, ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఏడ్చానో ఇదే బేతేలు సంఘం కోసం. నాకు నా ప్రభువుకి తప్ప ఎవరికి తెలియవు. మీరు నన్ను అపార్థం చేసుకున్నా, అర్థం చేసుకున్నా నాకు బాధ లేదు. ఇంకోసారి నన్ను పిలవకపోయినా కూడా నాకు బాధ లేదు. నేను ధైర్యంగా చెప్తున్నాను ఈ మాట. ఎంత దుఃఖం వస్తుందో నాకు తెలుసు. అది నేను పడ్డా నా వేదనంతా అది ఆయన హృదయంలో నుండి దేవుడు నా హృదయంలోకి ప్రవహింపజేశాడు. నాకు ఆయనకేం సంబంధం ఏం లేదు.
సంఘములన్నిటిని గురించిన చింత ఊరికే వస్తుందా? రక్తం కారితే వస్తుంది, నీకు చెమట కారిస్తే వస్తుంది, నువ్వు ప్రయాసపడి ఒక ఆత్మను సంపాదిస్తే నీకు వస్తుంది. చెదరగొట్టేయడం నిమిషం పని, సమకూర్చడం ఎంత కష్టమో మీకు తెలుసా? ఇది చాలా బాధతో కూడినటువంటి విషయం. మనకు అర్థం కాదు. మనమందరం బాగుండాలి, అంతా బాగుండాలని చెప్పుకుంటాం. ఎక్కడ బాగుంటాం? మనం బాగుండాలంటే సంఘాలను గురించిన కాదు, సంఘము గురించిన చింత ఆలోచించండి. మారండి, ఇప్పటికైనా మారు. నీ ఇంటి విషయమే కాదు, ఎప్పుడు ఈ సంఘం గురించిన క్షేమాన్ని ఆలోచించండి. కుట్రలు చేయడము, కలహాలు పెట్టడము, కలవరాలు సృష్టించడం పని మానేయండి. మానేసి అందరు క్షేమంగా ఉండాలి చింతించు. నీ ఇంటి విషయం కంటే సంఘం విషయం క్షేమం చింతించు ఎక్కువ. ఇదివరకు ఎప్పుడో చేసాం, ఎవరికి కావాలి? ఇప్పుడు చెయ్యి. దేవుడు ఎప్పుడో గతాన్ని చూడ్డు, నీ వర్తమానం చూస్తాడు, నీ భవిష్యత్తును చూస్తాడు. చూడాలి కదా, దేవుడు చేస్తాడు, నమ్మాలి. కాబట్టి సంఘం గురించిన చింత చాలామందికి మనలో లేదు. నేను చింతతోనే చెప్తున్నాను ఈ మాట. మీరు అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా నాకు సంబంధం లేదు. ప్రభు చెప్పమన్నాడు, చెప్తున్నా. నా శక్తి వంచన లేకుండా నా చింత నేను భరిస్తున్నా. కొంచెం ఇక్కడ కూర్చొని మనందరము ఆ చింత తీసుకుంటే మనం ఎంతో బాగుపడతాం. మనం ఎంతో పరలోకపు దేవుణ్ణి, ఆయన మహిమను, ఆయన యొక్క ఫలాల్ని అద్భుతంగా చూస్తాం. విస్తారమైనటువంటి దీవెనలు చూస్తాం, విస్తారమైన ఆత్మల రక్షణను చూస్తాం. ఈ గ్యాప్స్ కాదు కదా, కూర్చోడానికి కూడా సందు ఉండదు. ఇంకా ముందుకు అసలు ఇది సరిపోదు. అన్ని వందల వేల మంది ఆత్మలు దేవుడు తీసుకొని వస్తాడు. అది జరగలేదే అంటే కారణం నీకు చింత లేదు. సంఘములన్నింటినీ గురించి నీకొద్దు. నువ్వున్న బేతేలులో ఉన్న సంఘం యొక్క చింత, నీ చింత ఎంత చింతపడతావు నువ్వు? చింతపడాలి. నిజముగా చింతించువాడు తిమోతి, నిజముగా చింతించువాడు పలానా పేరు, నీ పేరు రాస్తే దేవుడు ఎంత సంతోషపడతాడు. లాస్ట్ ముందుకెళ్దాం రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను, నన్నును వ్యయపరచుకొందును. నన్నును వ్యయపరచుకొందును. నాకున్నది వ్యయపరచుకుంటా. నాకున్నది వ్యయపరచుకోవడం అంటే ఇవ్వడం. ఇంతవరకు చెప్పా, ధారాళంగా ఇచ్చేయడం అయిపోయింది. ఇప్పుడు నిన్ను వ్యయపరచుకోవడం, నువ్వు వ్యయపరచుకోవాలి, నిన్ను ఖర్చు చేసుకోవడం. నిన్ను ఎలా ఖర్చు అవుతావు? నువ్వు ఎలా ఖర్చు అవుతావు దేవునికి? నువ్వు ఎలా ఉపయోగపడతావు దేవునికి? ఎలా ఉపయోగపడుతున్నావు చెబితే ఇంకా ఏడుపే వస్తుంది. వెతుక్కోవాలి, పాడే వాళ్ళను వెతుక్కోవాలి, వాయిద్యాలు వేసే వాళ్ళని. ఏం కరువా? లేరా? ఎక్కడ నీ బాధ్యత? ఎక్కడా? ఇంతమంది, ఇన్ని వందల మంది మనం ఉన్నాం. దేవుణ్ణి పాడి స్తుతించే విషయంలో వెతుక్కోవాలి మనుషులు. మనం దొరకడంలా. నన్ను నువ్వు వ్యయపరచుకోదు. నువ్వెక్కడ వ్యయమవుతున్నావు? ప్రభువా, నా జీవితాన్ని, నా సమయాన్ని, నా బలాన్ని, నా ఆరోగ్యాన్ని, నా జ్ఞానాన్ని నేను మందిరం యొక్క మేలు కోసం, లేదా నీ ఘనత కోసం, నిన్ను స్తోత్రించడానికి నీ సన్నిధిలో నన్ను వ్యయపరచుకుంటా, నన్ను ఖర్చు చేసుకుంటా. 4 గంటలు నేను పని చేయను, లేదా 5 గంటలు ఆదివారం ఎవరు మనం పని చేయకూడదు. పని వాళ్ళతో సహా ఎవరు ఏది పని చేయకూడదు. అందరూ దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మందిరంలోనే ఉండాలి. ఇది దేవుని ఆజ్ఞ. 6 రోజులు కష్టపడి పని చేయి, 7వ రోజు దేవుని సన్నిధిలో ఉండు. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. అందరం దేవుని సన్నిధిలో ఉంటే ఎవరెవరు ఏమేం చేయాలనో, ఎక్కడెక్కడ ఏమేమి సెట్ అవ్వాలో అన్నీ సెట్ అవ్వాలి కదా. కొన్ని వ్యయం చేసుకునే వాళ్ళు లేరు. వెతుక్కోవాలి. ఎప్పుడు నిండుతుంది? ఈ చింత వద్దా? ఇది కావాలి. నన్ను వ్యయపరచుకుంటా. నువ్వు దేవుని కోసం వ్యయం అవ్వు బాబు. నీ టైం వ్యయం చెయ్యి. నువ్వు ఖర్చు చేసుకో. నీ ఆరోగ్యాన్ని ఖర్చు చెయ్యి. నీకున్నది నువ్వు ఖర్చు చెయ్యి. నన్ను వ్యయపరచుకుంటా. నా టైం నేను వ్యయమైపోతా ప్రభువా, నేను ఖర్చు అవుతా. నేను నీ కోసం ఖర్చు అవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను ఎలాగైనా వాడుకోండి. మనం అందరం చెప్పాలి, నన్ను ఎలా దేవుని ఇవాళ ఆదివారం, ఇది ప్రభు దినం, 24 అవర్స్. ఈ 24 అవర్స్ టైం అంతా ప్రభు కోసం ఆయన నన్ను ఎలాగైనా వాడుకొని మనం ప్రతి ఒక్కరం ఇది చెప్పాలి. నేను వ్యయమవుతా, నన్ను ఎలాగైనా నీ పనిలో ఉపయోగించుకోండి ప్రభువా. అది ఏదైనా కానీ, ఊడ్చేదైనా, తుడిచేదైనా, చెప్పేదైనా, పాడేదైనా, ప్రార్థించేదైనా, ఏదైనా సరే నన్ను నేను వ్యయం చేసుకుంటా. ఏమీ ఆశించను. అరే, నన్నే నేను వ్యయం చేసుకుంటూ ఉంటే
ఇంక నేను ఆశించేది ఏముంది? మనల్ని మనం వ్యయపరచుకోవాలి. అంటే ఖర్చు అవ్వాలి. ఖర్చు అవ్వడం అంటే సజీవ యాగంగా మన శరీరాల్ని, ప్రాణాలని, ఆత్మని మనం దేవునికి అర్పించుకోవడం. ఆశించడం కాదండి. ఆశల్ని చంపండి, అర్పించడం నేర్చుకోండి. ఇంకా ఎల్లకాలం బతికినంత కాలం ఆశే. ఇస్తారు 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 ఇస్తారు, వాళ్ళు ఏమైనా దొరుకునా? ఏం దొరుకుతుంది? నీకు నిత్య జీవం దొరికింది కదా, చాలదా అది? నిత్య జీవం ఇచ్చిన దేవుని మర్చిపోయి ఈ లోకంలో ఉండే వాడికి చిన్న చిన్న వాడికి చేయి చేస్తారే, ఆయన అవమానపరిచినట్టు. ఆశించకండి, అర్పించడం నేర్చుకోండి. నిన్నువేం చేసుకో. అయ్యా నేను ముసలిదాన్నే, లేదంటే నేను వయసులో పెద్దవాడిని, ముసలివాడిని, నేను దేవునికి ఇలా వ్యయం అవ్వాలనుకుంటున్నా, ఇలా ఉపయోగపడతా నేను అని అంటే దేవుడు ఎంత సంతోషపడతాడు? యవనస్తులు మీటింగ్లో చాలామంది ఉండరు. యవనస్తులు, నీ టైం ఎక్కడ వ్యయం చేస్తున్నావు? ఎక్కడ స్పెండ్ చేస్తున్నావు నువ్వు? నీ యవ్వన కాల బలం ఎవరి కోసం స్పెండ్ చేస్తున్నావు? నీ ఎడ్యుకేషన్, నీ చదువు, జ్ఞానం ఎవరి కోసం నువ్వు వ్యయం చేస్తున్నావు? ఇవన్నీ దేవుని కోసం నువ్వు స్పెండ్ చేయకపోతే దేవుడు అన్నీ ఎందుకు నీకు ఇస్తాడు? ఇంకా ఉన్నవన్నీ 1 by 1 అన్నీ తీసేస్తూ వస్తాడు. తెలుసా మీకు? అన్నీ ఇచ్చిన దేవుడే అన్నీ తీసేయగలడు. ఒక్కటే బాగా ఎరిగాడు, అది ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసేశాడు. ఘనత ఆయనకే, స్తుతి ఆయనకే. నీవు ఆ స్థితికి, మనం ఆ స్థితికి రాలా. ఇచ్చినాడు ఇవ్వండి 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 వరకే ఉంటాం. తీసేస్తాడు. ఇవి తీసేసినా కూడా స్తుతి దేవునికి అనే బ్యాలెన్స్డ్ స్టేట్కి మనం రావాలి. అదే నిజమైన ఆత్మీయ పరిపక్వత అంటే. అందుకే అన్నాడు, నన్ను వ్యయపరుచుకుంటా, నేను వ్యయం అవ్వాలనుకుంటున్నా, నన్ను ఖర్చు చేయండి, నా ఎనర్జీని ఖర్చు చేయండి, నా బలమును ఖర్చు చేయండి. దేవుని మందిరంలో నేను ఎలాగైనా నన్ను వాడుకోండి, దేవుని మహిమ కొరకు. మనందరము ప్రభువుకు చెప్పాలి. చివరిది 7వది చదువు ముగిస్తాం రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో, మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడునుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహం, అసూయ, క్రోధములు, కక్షలు, కొండెములు, అది గట్టి చదవండి. మనకు బాగా అలవాటు కదండి. గుసగుసలాడుటయు, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తం మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు. లాస్ట్ 7వది ఏంటంటే, అయిపోయింది టైం. మారు మనసు పొందని అనేకులు. మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే ప్రభు భోజన బల్ల సహవాసానికి ప్రభు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. పాతవి చాలా లిస్ట్ రాశారు. ఆ లిస్టులో ఏమున్నా పాపమే, అపవిత్రతే, దేవునికి ఇష్టం లేదు. దాని విషయమై ప్రభు హెచ్చరిస్తున్నాడు. రెండవది, మారు మనసు ఒకప్పుడు పొందాను కదా, మళ్ళీ నాకు ఇప్పుడు ఇది అవసరమా అనుకుంటూ ఉంటారు చాలామంది. ఒక ముక్కలో చెప్పాలంటే, ఈ లోకంలో మనం చివరి శ్వాస వదిలేదాకా మనం మారు మనసు పొందుతూనే ఉండాలి. ప్రతినిత్యము పొందుతూనే ఉండాలి. 100 గొర్రెల్లో ఒక గొర్రె ఎందుకు తప్పోయింది? ఎందుకు తప్పైందో తప్పైంది, దొరికిన తర్వాత అబ్బా దొరికిందని చాలా సంతోషపడ్డాడు. అక్కడ సంతోషం గురించి రాస్తూ ఒక మాట దేవుడు రాయించాడు. మారు మనసు అక్కరలేని 99 మంది కంటే, లేదా 99 గొర్రెల కంటే తప్పిపోయి దొరికిన గొర్రె వలననే నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ప్రతి ఆదివారం తప్పిపోయిన గొర్రెలాగా, తప్పిపోయిన పాపిలాగా నువ్వు ప్రభు యొక్క బలను సమీపించాలి. ఈ వారం అంతా నువ్వు ఎలా బతికావో దేవుని దగ్గర అన్నీ ఏడ్చి ఆయన దగ్గర ఒప్పుకొని సమకూర్చుకోవాలి. ఇలా మారు మనసు పొందే పాపి విషయం దేవునికి సంతోషం. ప్రభు బలను సమీపిస్తూ ఉన్నాం. మాకు అక్కర్లేదండి మారు మనసు, మేము ఎప్పుడో పొందామండి. ఎప్పుడో మారు మనసు పొందారా? మీరు ఇళ్ళల్లో అగ్గిపెట్టె వాడుతున్నారా, లైటర్ వాడుతున్నారా? లైటర్ వాడుతున్నా. కొంతమంది లైటర్ వాడుతున్నారా? ఇప్పుడు స్విచ్కే బటన్ వచ్చి ఉంటుంది, తిప్పితే లైట్ వస్తుంది. ఏం వాడుతున్నారు? ఇట్లా తిప్పితే లైట్ ఫ్లేమ్ వచ్చేస్తుంది కదా. ఫ్లేమ్, లైటర్, తర్వాత అగ్గిపెట్టె. ఈ 3 ఆయా స్థితిని బట్టి 3 వాడుతున్నారు కదా. ఇప్పుడు ఈ బటన్ తిప్పంగానే అక్కడే గ్యాస్ వచ్చి లైట్ వచ్చే ఇళ్ళ వాళ్ళ దగ్గరికి
లైటర్ అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు లైటర్ ఉన్న వాళ్ళ దగ్గరికి అగ్గిపెట్టె అవసరమా? అవసరం లేదు. అవసరం లేదు. అగ్గిపెట్టె కావాల్సిన వాళ్ళకి మాత్రమే అగ్గిపెట్టె కావాలి. 3 స్టేజెస్. మారు మనసు కూడా అంతే. నేను ఇంకా అగ్గిపెట్టె దగ్గర గీసుకుంటా పుల్ల స్టవ్ వెలిగించుకుంటా ఉంటానంటే నువ్వు అక్కడే ఉండు, ఎవరు కాదనరు. కొంచెం అప్గ్రేడ్ అయ్యి నువ్వు లైటర్ తెచ్చుకున్నావు అనుకో, కొట్టంగానే వెలుతురు వస్తుంది. ఇంకొంచెం అప్గ్రేడ్ అయ్యి బటన్ తిప్పంగానే అలాంటి స్టవ్ ఉందనుకోండి, దానంతట అదే వెలుగు వచ్చేస్తుంది. ఇవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడుతున్నాయి లేవా? ఉపయోగపడుతున్నాయి. ఎప్పుడన్నా ఆలోచించామా ఎందుకు ఈ అప్గ్రేడేషన్ అంతా? ల్యాండ్లైన్ ఫోన్ వైర్ అంతా తవ్వి గోతులు తవ్వేసి ఎక్కడో ఫోన్ మాట్లాడితే చాలా సంతోషం. పోయిన తర్వాత బటన్ నొక్కుంటే ఫోన్ వచ్చా. ఇప్పుడు కూడా కొంతమంది చదువురాలు వాడుతూ అంటారు. కొంచెం చదువు ఎక్కువైపోయిన వాళ్ళు ఏం చేశారు? అక్కడ తాగిపోయిందా? స్మార్ట్ ఫోన్ వచ్చా. స్మార్ట్ ఫోన్లో ఎన్ని అప్గ్రేడేషన్స్? ఇవాళ వచ్చింది రేపు రాదు, రేపు వచ్చింది ఎల్లుండి రాదు. ఈ మార్పులన్నీ శరం అంటే బాణమంతా వేగంగా జరిగిపోతూ ఉన్నాయి. అంతేగాని సెల్ ఫోన్ వాడితే రేడియేషన్ వచ్చి చెవులన్నీ పోతుంటాయి బాబు, మాకు అవసరం లేదు, మళ్ళీ ల్యాండ్లైన్ ఫోన్ వేయండి అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? లేరు. ఎందుకు లేరు? ఎందుకు లేరు? కాలంతో పాటు పరిగెత్తన్నాయి, ఏమన్నా బుద్ధి ఉందా నీకు అంటారు మీరు నన్ను. ఇప్పుడు అందరు స్మార్ట్ ఫోన్ వాడతా అంటే నువ్వు మళ్ళీ నాకు ల్యాండ్లైన్ ఫోన్ కావాలి అది తెచ్చి అని అంటారా? ఎవరు అనరు కదా. అలాగే మారు మనసు ఎప్పుడు పొందావు? 1920లో పొందావు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 106 సంవత్సరాలు నీకు. లేదా 1970లో పొందావు, 50 సంవత్సరాలు అనుకుందాం. చాలా పొందాను, నాకు అవసరం లేదంటావా? మరి ఇవాళ సంగతి ఏంటి? నువ్వు మారు మనసు పొందుతూనే ఎన్నిసార్లు తప్పిపోలేదు, ఎన్నిసార్లు తప్పు చేయలేదు. నీకు మారు మనసు వద్దా? ప్రతి క్షణం నువ్వు అప్గ్రేడ్ అవుతూ పోవాల్సిందే. దాన్నే మారు మనసు అంటున్నాం బైబిల్ పరిభాషలో. ప్రతి నిత్యము నువ్వు మారు మనసు పొందాలి. నీ మనసును ప్రభువుకి ఇష్టంగా మార్చుకోవడమే మారు మనసు అంటే. ప్రభు మనసుకు అనుకూలంగా నువ్వు మార్చుకోవడమే మారు మనసు అంటే. నీ మనసుకి నచ్చినట్టు కాదు, నీ మనుష ఇచ్చకొచ్చినట్టు కాదు, నీ మనసుకు నచ్చినట్టు అసలే కాదు. మారు మనసు పొందని అనేకులు మనలో ఉన్నారు. ఆలోచించాలి. మారు మనసు పొందు, నీకు మంచి అవకాశం దేవుడు. ఇంకా కొత్తగా మారు మనసు పొందని వారికి అవకాశం, పొంది అప్గ్రేడ్ కాని వారికి అవకాశం, లేటెస్ట్ అప్డేట్ అందుకోలేని వాళ్ళు ఉన్నారే వాళ్ళకి మరో అవకాశం. మారు మనసు పొందండి, ప్రభు యొక్క బలలో పాలు పొంది ప్రభువుకి మహిమ వచ్చే విధంగా మన జీవితాలని సరిదిద్దుకోవాలి. కళ్ళు మూసుకుందాం, మోకరిస్తాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభు బలలో యోగ్యంగా పాలు పొందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.